సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, నేను విజయ్. నేటి ఆధునిక జీవనంలో ప్రతి ఒక్కరు కూడా అనూహ్యంగా వెయిట్ పెరిగిపోతుంటారు. ఎంత కష్టపడ్డా కూడా వెయిట్ లాస్ అనేది ఒక బిగ్గెస్ట్ ఛాలెంజింగ్గా మారుతుంది. సో దీనిపైన మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ ఆశ్రిత గారు. ఆశ్రిత గారు నమస్తే అండి. నమస్తే అండి. మేడం, ఇప్పుడు ఏ ఏజ్ వాళ్ళు ఎక్కువగా ఈజీగా వెయిట్ లాస్ అవుతారు, ఏ ఏజ్ వాళ్ళకి కష్టంగా ఉంటుంది బరువు తగ్గడం విషయంలో? టీనేజ్ నుంచి 35 ఇయర్స్ లోపు ఉన్న మహిళలు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా సరే వెయిట్ లాస్ అవ్వడం ఈజీగా ఉంటుందండి. 35 ఇయర్స్ తర్వాత మహిళల్లో వెయిట్ లాస్ అవ్వడం కొంచెం స్లో డౌన్ అవుతుంది. ఎందుకంటే 35 నుంచి 52 ఇయర్స్ వరకు మనం మెనోపాజల్ ఫేజ్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ రేపు ఎర్లీ మెనోపాజ్ కూడా కనిపిస్తుంది. కాబట్టి ఆడవాళ్లలో 35 దాటాక కొంచెం స్లో డౌన్ అవుతుంది వెయిట్ లాస్ అనేది. లేడీస్ లో వరకు. మగవాళ్లలో అయితే 50 ఇయర్స్ వరకు కూడా వెయిట్ లాస్ అవ్వడం ఈజీగానే ఉంటుంది. 50 దాటినప్పటి నుంచి ఏంటంటే మజిల్ లాస్ అనేది స్టార్ట్ అవుతుంది. బాడీలో హార్మోనల్ చేంజెస్ వస్తూ ఉంటాయి. సో ఈ జనరల్గా మనం ఏజ్ అయ్యే కొద్దీ మజిల్ డిప్లీషన్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో కాబట్టి వీళ్ళు ఏంటంటే వెయిట్ లాస్ అవ్వాలి అంటే కొంచెం టైం పడుతుంది, ఎఫర్ట్ పెట్టాలి. సో టీనేజ్ వాళ్ళకంటే పెద్ద వయసు వాళ్ళు కొంచెం ఎఫర్ట్ పెడితే వాళ్ళు కూడా వెయిట్ లాస్ అవుతారు. అసలు అవ్వరని ఏమీ లేదు, అవుతారు. కానీ రేట్ ఆఫ్ వెయిట్ లాస్ అనేది స్లోగా ఉంటుంది. సో జనరల్గా చాలా మంది నేను ఒకే నెలలో 10 కేజీలు తగ్గిపోవాలి, 15 కేజీలు తగ్గిపోవాలి ఇలా అనుకుంటుంటారు. జనరల్గా ఆరోగ్యంగా ఉండాలంటే ఎన్ని కేజీలు తగ్గితే బెటర్ మంత్కి? సో జనరల్ నామ్ ప్రకారం అయితే వారానికి 1 కేజీ వరకు వెయిట్ లాస్ అయితే హెల్దీ వెయిట్ లాస్ ప్యాటర్న్ అండి. అంటే 1 to 1.5 kg పర్ వీక్ ఈజ్ ఎ హెల్దీ వెయిట్ లాస్ ప్యాటర్న్. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే వాళ్ళు ఎంత ఓవర్ వెయిట్ ఉన్నారు అన్నది కూడా పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సగటు మనిషి ఉండాల్సిన వెయిట్ 75 kgs అనుకోండి, కానీ వాళ్ళు 130 kgs ఉన్నారు అనుకోండి. సో మనం వెయిట్ లాస్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు వారానికి 2 కేజీలు కూడా తగ్గచ్చు. మీరు అన్నారు కదా ఇప్పుడు నెలకి 15 కేజీలు తగ్గేవాళ్ళు, అలాంటి వాళ్ళు ఎవరై ఉంటారంటే వాళ్ళు ఉండాల్సిన వెయిట్ కంటే డబుల్ ద వెయిట్ ఉంటే వాళ్ళు ఇనిషియల్గా తొందరగా తగ్గుతారు. ఎందుకంటే వాళ్ళ బాడీలో వాటర్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. సో ఆ వాటర్ లాస్ అనేది క్విక్గా అవుతుంది. కాబట్టి ఇనిషియల్ ఫేజెస్ ఆఫ్ వెయిట్ లాస్ అంటే వాళ్ళు ఒక 15 kgs తగ్గేంత వరకు వారానికి 2 కేజీలు కూడా తగ్గుతారు. సో ఈ డిపెండ్స్ మీరు ఎంత ఓవర్ వెయిట్ ఉన్నారు అన్న దాన్ని బట్టి ఉంటుంది. కానీ హెల్దీ నార్మ్స్ ప్రకారం అయితే వారానికి 1 కేజీ వెయిట్ తగ్గచ్చు, నెలకి 4 కేజీల వరకు తగ్గినా మంచిదే. జనరల్గా చాలా మంది కూడా కొంతమంది గట్టిగా డైట్ చేయడం వల్ల వెయిట్ లాస్ అవుతుంటారు, మళ్ళీ ఆ డైట్ని మిస్ చేయడం వల్ల మళ్ళీ వెయిట్ గెయిన్ అవుతుంటారు. అలాంటి వారికి ఏం చేయాలి? ఇది అసలు సర్వసాధారణంగా ఎక్కడైనా జరిగే విషయమే అండి. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన వెయిట్ పెరగడం కానీ తగ్గడం కానీ అన్నది మేజర్గా చూస్తే క్యాలరీ ఇన్ క్యాలరీ అవుట్ బట్టే ఉంటుంది. మనం ఎన్ని క్యాలరీస్ కన్జ్యూమ్ చేస్తున్నాం, ఎన్ని క్యాలరీస్ ఖర్చు పెడుతున్నాం అన్న దాన్ని బట్టి మనం వెయిట్ పెరుగుతామా తగ్గుతామా అని ఉంటుంది. ఒక పర్సన్ వెయిట్ లాస్ ఒక హెల్దీ వేలో వెయిట్ లాస్ అయ్యారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకున్నారు, రోజు ఎక్సర్సైజ్ చేయడం మొదలెట్టారు, వాళ్ళ డైట్లో హోల్ గ్రెయిన్స్ ఇంక్లూడ్ చేసుకుంటున్నారు, ఫ్రూట్స్ తింటున్నారు, వెజిటేబుల్స్ తింటున్నారు, అన్ని ఫుడ్ గ్రూప్స్ ఉంటున్నాయి వాళ్ళ డైట్లో. ఇలా చిన్నగా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుని వెయిట్ తగ్గిన వాళ్ళు చాలా కాలం వరకు ఆ తగ్గిన వెయిట్లో సస్టైన్ అవ్వగలుగుతారు. బికాజ్ వాళ్ళు ఏంటంటే నిదానంగా స్టార్ట్ చేశారు, వాళ్ళకి తెలుసు ఎలా తింటే నేను వెయిట్ తగ్గుతాను అని. దాన్ని పాటిస్తూ వెళ్తే వాళ్ళ జీవితాంతం అది పాటిస్తే వాళ్ళు వెయిట్ తగ్గుతారు. ఎంత వెయిట్కి రావాలో అంత వెయిట్ వరకు వచ్చి ఆగిపోతారు. కానీ చాలా మంది ఏంటి అంటే కొన్ని రోజులు డైట్ ఫాలో అవుతారు, తర్వాత మళ్ళీ మిస్ అయిపోతూ ఉంటారు. అది ఫెస్టివల్స్ అవ్వచ్చు, మ్యారేజెస్ అని, ఫంక్షన్స్ అని, ఏవో రకరకాలు ఫ్రెండ్స్ అని, పార్టీయింగ్ అని, ఇలాంటివి జరిగి మళ్ళీ వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు. సో వాళ్ళు మళ్ళీ చేయాల్సిన పని ఏంటి అంటే మళ్ళీ వాళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ వైపు వాళ్ళు అడుగులు వేయాల్సిందే. వెయిట్ లాస్ వెయిట్ గెయిన్ అన్నది ఎప్పుడూ స్టాండర్డ్గా ఉండదండి. ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ లైఫ్ స్టైల్. మనం హెల్దీ లైఫ్ స్టైల్ పాటించినన్ని రోజులు మన వెయిట్ కూడా మేనేజ్ చేసుకోగలుగుతాం. మన లైఫ్ స్టైల్ ఎప్పుడైతే మళ్ళీ రాంగ్ సైడ్ వెళ్తుందో, రాంగ్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ఉంటాయో అప్పుడు మళ్ళీ వెయిట్ పెరుగుతారు. మనం ఎప్పుడు కూడా ఖచ్చితంగా వెయిట్ లాస్ అయితే ఇంకా మీరు ఎప్పటికీ లాస్ అయ్యే ఉంటారు అన్న నామ్ అయితే లేదు. ఎందుకంటే వాళ్ళు తినే విధానం బట్టి సరిగ్గా తినకపోతే మళ్ళీ గెయిన్ అవుతారు. అది ఎలాంటి డైట్ చేసినా సరే అవుతుంది. అంటే కొంతమంది డైట్ని ఫాలో అవుతున్నప్పుడు డైట్ చార్ట్ని ఫిక్స్ చేసుకున్నాక ఒక రోజు మీరు అన్నట్టు చీట్ మీల్ అనేది చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు మరుసటి రోజు అసలు జీరో డైట్ అని ఏం తినకుండా ఉంటారు. ముందు రోజు ఎక్కువ తీసుకుంటారు, మరుసటి రోజు అసలు ఏం తినకుండా ఉంటారు. అది కరెక్టేనంటారు? అది ఎక్కువ వర్కౌట్ అవ్వదండి. జనరల్గా మీరు ఈ ఒక రోజు నైట్ ఎక్కువ క్యాలరీ ఫుడ్ తీసుకున్నారనుకోండి,
మర్నాడు నుంచి ఒక 2 days వరకు దాని వెయిట్ మీకు కనిపిస్తుంది, కానీ ఆ వెయిట్ అలా స్టాండర్డ్గా ఉండిపోదు. అది ఇంక్రీజ్ అయింది కూడా వాటర్ వెయిటే అవుతుంది. ఒక 2-3 daysలో మళ్ళీ మీరు చేసిన చీట్ మీల్ వెయిట్ సబ్సైడ్ అయిపోతుంది. కానీ ఏదైతే మనం అపోహ ఉంటుంది కదా, అంటే ఎక్కువ తినేస్తే మర్నాడు అసలు మొత్తం ఏం తినకపోతే బాగానే ఉంటుందని, ఒకటి అది కూడా సమ్ టైమ్స్ హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే మీరు టూ మెనీ క్యాలరీస్ తీసుకున్నారు, టూ మచ్ టైం ఫర్ డైజెషన్ పడుతుంది. సో ఒక రోజు రెస్ట్ ఇస్తే ఆ ముందర రోజు తిన్నవన్నీ కూడా చిన్నగా డైజెషన్ అయ్యి బాడీకి ఇమిడి యు ఆర్ గివింగ్ రెస్ట్ టు యువర్ సిస్టమ్. దట్ ఈస్ వన్ వే, ఇట్ ఈస్ ఎ గుడ్ థింగ్. కాకపోతే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దీన్ని అడ్వాంటేజ్ తీసుకోకూడదు. సరే నేను ఒక రోజు తినేస్తా, ఒక రోజు ఫాస్టింగ్ ఉంటా, మళ్ళీ వెళ్ళి ఒక రోజు తింటా, మళ్ళీ ఒక రోజు ఫాస్టింగ్ ఉంటా, ఇది కంటిన్యూస్గా జరుగుతుంటే బాడీకి హామ్ అవుతుంది. ఎందుకంటే మీరు ఆ తినే రోజు ఏం తింటున్నారు అనేది వెరీ ఇంపార్టెంట్. మీరు బాగా తిన్న రోజు ఇంట్లో వండుకున్నవే ఆరోగ్యకరమైనవే తిన్నారనుకోండి, ప్రాబ్లం లేదు. కానీ మీరు బాగా తిన్నాము అనుకున్న రోజు ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసి, ఎక్సెసివ్ నాన్ వెజ్ ఇంటేక్ తీసుకుని, హై ఫ్రైడ్ ఫుడ్ తీసుకుని, హై ఇన్ఫ్లమేటరీ ఫుడ్ తీసుకుని మర్నాడు ఏం తినలేదనుకోండి, ఇన్ఫ్లమేషన్ అయినా సరే ఉంటుంది. ఇట్స్ నాట్ దట్ మీరు ఫాస్టింగ్ చేయడం వల్ల ఓన్లీ డైజెస్టివ్ సిస్టమ్కి రెస్ట్ ఇస్తున్నారు, కానీ ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్స్ ఏవైతే రిలీజ్ అవుతాయో ఈ జంక్ ఫుడ్ తినడం వల్ల ఆ కాంపౌండ్స్ చేసే డ్యామేజ్ ఖచ్చితంగా చేస్తాయి. కాబట్టి ఏంటంటే ఓ రోజు ఎక్కువ తిని మర్నాడు ఫాస్టింగ్ ఉంటే ఓకే, బట్ ఏం తింటున్నారు, ఎక్కువ తిన్న రోజు ఏం తింటున్నారు అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. ముందు రోజు నాన్ వెజ్ ఎక్కువ తీసుకొని మరుసటి రోజు ఫ్రూట్స్ ఓన్లీ వెజిటబుల్స్ మాత్రమే తీసుకుంటారు, అది కరెక్ట్? ముందర రోజు ఒకవేళ నాన్ వెజ్ కన్జంప్షన్ ఎక్కువ ఉంటే, అగైన్ యాజ్ ఐ వాస్ టెల్లింగ్ యూ, పరిమితికి మించి నాన్ వెజ్ కన్జంప్షన్ ఎక్కువ ఉన్నా సరే ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్స్ పెరుగుతాయి. కానీ మీరు అన్నట్టు మరనాడు దాన్ని సబ్సైడ్ చేయడానికి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకుంటే ఇట్ ఈస్ గుడ్. ఎందుకంటే ఆ ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్స్ని కౌంటరాక్ట్ చేయడానికి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ హెల్ప్ చేస్తాయి, ఫైబర్ హెల్ప్ చేస్తుంది, ఇందులో ఉండే పాలిఫినాల్స్ హెల్ప్ చేస్తాయి. సో ఇలాగా ఇంకా హెర్బ్స్ లాంటివి తీసుకుంటే, అంటే లవంగాలు కానీ, మిరియాలు కానీ, దాల్చిన చెక్క, అల్లం, ఇలాంటి హెర్బ్స్ లాంటివి తీసుకుంటే ఇట్ ఈస్ మచ్ బెటర్ టు రెడ్యూస్ ద ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్. కొంతమంది టీలు కాఫీలని ఎక్కువ తీసుకునేవారు, దానివల్ల కూడా ఏమైనా వెయిట్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు బుల్లెట్ కాఫీ అని, గ్రీన్ టీ అని, ఇలా డికాషన్తో ఉన్న టీ అని, బ్లాక్ కాఫీ అని, బ్లాక్ టీ అని, ఇలాంటి వాటికి మంచిదని అంటారు. టీ కాఫీ తీసుకునే వాళ్ళు రోజు మొత్తంలో ఒక 2 cups ఆఫ్ టీ కానీ కాఫీ కానీ, లేదా ఒక కప్ కాఫీ విత్ మిల్క్ అండ్ షుగర్ రెగ్యులర్గా తీసుకునే వాళ్ళు 2 cups per day ఈస్ ఫైన్ అండి. కానీ ఎంత షుగర్ యాడ్ చేసుకుంటున్నాం అనేది వెరీ ఇంపార్టెంట్. సో షుగర్ కంటెంట్ అనేది 1 teaspoon కంటే ఎక్కువ ఉండకూడదు. 2 cups, కప్పు సైజ్ ఎంత అనేది వెరీ ఇంపార్టెంట్, నాట్ మోర్ దెన్ 180 ml. సో ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అండ్ కంపేర్డ్ టు రెగ్యులర్ కాఫీ అండ్ టీ, ఎస్, డ్రింకింగ్ గ్రీన్ టీ, బ్లాక్ కాఫీ, బ్లాక్ టీ ఈజ్ మచ్ బెటర్, ప్రొవైడెడ్ అందులో కూడా మీరు ఎలాంటి స్వీట్నర్ యాడ్ చేయకపోతే దే ఆర్ మచ్ బెటర్. హనీ యాడ్ చేస్తుంటారు కదండి కొంతమందికి, గ్రీన్ హనీ యాడ్ చేసిన, హనీ షుగర్ యాడ్ చేసిన, లైమ్ యాడ్ చేస్తారు. లైమ్ అడిషన్ ఈజ్ వెరీ గుడ్. యాక్చువల్లీ గ్రీన్ టీలో లైమ్ యాడ్ చేసుకుంటే అందులో ఉండే పాలిఫినాల్స్ బాడీకి ఈజీగా అందుతాయి. సో లైమ్ ఎడిషన్ ఈజ్ ఎ గుడ్ ఎడిషన్ ఫర్ టీ. కానీ హనీ ఎడిషన్ అనేది డిపెండ్స్. ఒకవేళ మీరు సోర్ థ్రోట్ ఉంది, దగ్గు వస్తుంది అనుకున్నప్పుడు హనీ యాడ్ చేసుకోండి, ఇట్ ఈస్ ఫైన్. కానీ జనరల్గా తాగుతున్నాం, వెయిట్ లాస్ కోసం గ్రీన్ టీ తాగుతున్నాం అనుకున్న వాళ్ళు హనీ అవాయిడ్ చేస్తేనే బెటర్. బికాస్ హనీ, షుగర్ రెండిట్లలో ఈక్వలెంట్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ ఉంటాయి. యూ గెట్ 60 calories ఫర్ 1 teaspoon ఆఫ్ హనీ. సో మీరు వెయిట్ లాస్ అవుదాం అనుకున్నప్పుడు ఆ ఎక్స్ట్రా క్యాలరీస్ తీసేయండి. కొంతమంది వెయిట్ లాస్ అవడం కోసం కార్బోని పక్కన పెట్టేసి, కార్బోహైడ్రేట్స్ ఏం తీసుకోకుండా ఓన్లీ మనకి మీట్ మాత్రమే తీసుకుంటుంటారు. అంటే అప్పుడు ఆ మీట్ తీసుకోవడం వల్ల ఎంతవరకు అది పర్ఫెక్ట్ అంటారు? సో కార్బోహైడ్రేట్స్ని కంప్లీట్గా అవాయిడ్ చేయడం అన్నది వెరీ రాంగ్ నోటేషన్. అది ఎక్కువ రోజులు సస్టైనబుల్ అవ్వదు. మీరు ఎవరైనా కీటో డైట్ తీసుకున్న వాళ్ళని చూసినా సరే వాళ్ళు మహా అయితే 2 నెలలు చేయగలరు, ఆ తర్వాత దాని నుంచి మళ్ళీ డిస్కంటిన్యూ అయిపోతారు. బికాస్ బీయింగ్ అన్ ఇండియన్ అండ్ ఇన్ టు ద కల్చర్, మన ట్రెడిషనల్ వాల్యూస్ తోటి మనకి ఫెస్టివల్స్ వస్తాయి, ఖచ్చితంగా కార్బోహైడ్రేట్ ఉంటుంది. మన కల్చర్లోనే కార్బ్స్ అన్నవి ఉన్నాయి, యూ కెనాట్ టేక్ దెమ్ అవే. అది ఎక్కువ రోజులు సస్టైనబుల్ కాదు. సో ఐ డోంట్ రికమెండ్ పీపుల్ గోయింగ్ కార్బ్ ఫ్రీ డైట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్ అండి.